అండ్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అమీర్పేట్ వెస్ట్ సైడ్ షాపింగ్ కని వచ్చాను. న్యూ ఇయర్ రాబోతుంది కదండి, అందుకని వెస్ట్ సైడ్ లో కలెక్షన్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి వెళ్ళాను అనమాట. అండ్ అలాగే కొన్ని అయితే నాకు చాలా బాగా నచ్చింది కలెక్షన్. నాకు నచ్చినంత వరకు కలెక్షన్ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను చూసిన స్వెట్ షర్ట్ అనమాట, రెడ్ కలర్ ది. సో ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, డిఫరెంట్ గా ఉండింది. 399 అట్లా ఉండింది అనమాట ప్రైస్ అనేది. ఈ వైట్ ఫ్లోరల్ నచ్చిందని చెప్పాను కదా, అందుకే ట్రై కూడా చేశానండి. హే గాయ్స్, దిస్ ఇస్ తేజస్వి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి శరత్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ అమీర్పేట్ వెస్ట్ సైడ్ షాపింగ్ కని వచ్చాను. న్యూ ఇయర్ రాబోతుంది కదండి, అందుకని వెస్ట్ సైడ్ లో కలెక్షన్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళిన వెంటనే నాకైతే ఈ జీన్స్ వేర్ ఇవన్నీ చూసాను. సో ప్రైస్ వచ్చేసి మీరు చూసినట్టుగానే 1299 అలా ఉన్నాయి. కొన్ని ట్రౌజర్స్ కూడా చూసాను అనమాట. స్టార్టింగ్ ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ ఆఫర్స్ లో ఉన్నాయి అనమాట టీ షర్ట్స్ అన్ని. సో ఈ రెడ్ కలర్ అండ్ ఈ బ్లూ పర్పుల్ ఈ టీ షర్ట్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి ప్రైస్ రేంజ్ కూడా నేను డిస్ప్లే చేస్తానండి. సో 599 అట్లా ఉన్నాయి అనమాట. ఈ టీ షర్ట్స్ వరకు ప్రైసెస్ అయితే ప్రింటెడ్ వచ్చింది, పైన గోల్డ్ లీవ్స్ ప్రింటెడ్ టీ షర్ట్స్ అనమాట ఇవన్నీ. అండ్ అలాగే కొన్ని అయితే నాకు చాలా బాగా నచ్చింది కలెక్షన్. నాకు నచ్చినంత వరకు కలెక్షన్ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను అనమాట. సో ఈ బ్రాండ్ కూడా చూడండి, జీవా బ్రాండ్. దీని ప్రైస్ 999 ఉందన్నమాట ఈ షర్ట్ టైప్ అయితే. అండ్ మోర్ ఓవర్ నేను స్టార్టింగ్ టీ షర్ట్స్ చూసాను. టీ షర్ట్స్ చాలా కూల్ గా ఉంటాయి అనమాట వెస్ట్ సైడ్ లో. సో ఫస్ట్ చూడండి, ఈ కలర్ టీ షర్ట్ వచ్చేసి 499 అలా ఉంది. దీంట్లోనే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, లైక్ రెడ్ కానీ. ఈ టీ షర్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి పర్సనల్ గా, సో అందుకని చూపిస్తున్నాను మీకు. సో ఇవి వచ్చేసి ప్రైస్ రేంజ్ 499 అలా ఉన్నాయి అనమాట ఈ టీ షర్ట్స్ అన్ని, కానీ చాలా కూల్ గా ఉన్నాయి అని అనిపించింది. సో వీటిలోనే ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ రెడ్ షేడ్ లోనే ఇంకొక ప్యాటర్న్ తోటి అనమాట, పైన ప్రింట్ వేరేది ఉండింది. ఇది కూడా ఒకసారి వేసుకొని చూసాను ఎలా ఉందా అని చెప్పి. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి అండి, కానీ ఏం తీసుకోలేదు. ఇవైతే తీసుకోలేదు. కొన్ని అయితే నేను వెస్ట్ సైడ్ లో చాలా వరకు పర్చేస్ చేశాను. అవి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఏమేమి పర్చేస్ చేశాను. ప్రెసెంట్ అయితే ఇక్కడ కలెక్షన్ అయితే చూడండి, కలెక్షన్ చాలా బాగుంది, కొత్త కలెక్షన్ వచ్చింది అనమాట. సో దగ్గరలో ఉండే వాళ్ళైతే పక్కా వెళ్ళిపోయి వెస్ట్ సైడ్ కి వెళ్ళి చూసేయండి కలెక్షన్ అయితే. ఈ రెడ్ కలర్ కాటన్ చూడండి, కాటన్ మెటీరియల్ అనమాట షర్ట్. నాకు ఈ టైప్ షర్ట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి, సింపుల్ గా ఉంటాయి అనమాట. అండ్ పైన ఒక మంచి ప్రింట్ వచ్చింది, దానికి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇందాక రెడ్ కలర్ షర్ట్ కి. అండ్ ఇప్పుడు నేను చూసిన స్వెట్ షర్ట్ అనమాట, రెడ్ కలర్ ది. సో నెట్టెడ్ స్వెట్ షర్ట్ లాగా ఉంది. అండ్ ఇది కూడా ఒకసారి చూసాను నేను. ఇవి నేను ఆల్రెడీ వేసుకొని కూడా చూపిస్తాను మీకు. సో ప్రెసెంట్ అయితే ఏమేమి నచ్చినాయా అని చెప్పి ఊరికి అట్లా పైన పెట్టుకొని చూస్తున్నాను. నాకు ఈ బ్లాక్ కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి, కానీ నేను 2-3 దగ్గర నేను బయట వెళ్ళేటప్పుడు చాలా మంది దగ్గర చూసాను అనమాట. సో ఇది రెగ్యులర్ మోడలే కదా అని అనిపించింది. ఇంకా అలా చూస్తే ఏంటంటే మనకు కొనుక్కోబుద్ధి కాదు. సో ఏదైనా కొత్త మోడల్స్ అంటే సరేలే అని అనుకోవచ్చు, కానీ ఇది నేను చాలా దగ్గర చూసేసాను, సో అందుకని తీసుకోలేదు. కానీ అది కూడా చాలా బాగుండింది ఆ షర్ట్ మాత్రం. ఆ షర్ట్ ప్యాటర్న్ అంతా బాగుండింది. అండ్ ఇక్కడ అంతా ఫ్లోరల్ థీమ్ తో వచ్చిన ఫ్రాక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనమాట, జీన్స్ వేర్ ఇవన్నీ చూసాం ఇక్కడ. సో మీరు కూడా చూసేయండి. నాకు పర్సనల్ గా అయితే వెస్ట్ సైడ్ లో క్లాతింగ్ చాలా బాగా నచ్చుతుందండి. నేను ఇంకా వేసుకోవడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అనమాట. వెస్ట్ సైడ్ లో షాపింగ్ చేసినవి ఎంత ఫాస్ట్ గా వేసేసుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్లోరల్ థీమ్ ఫ్రాక్ చూసారు కదండి, 1699 అలా ఉంది. అండ్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ వైట్ షర్ట్ అండి. వైట్ షర్ట్స్ ఎన్ని ఉన్నా కూడా తక్కువే అనిపిస్తాయి. ప్లస్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండింది అనమాట, థిక్ గా ఉండింది ఫ్యాబ్రిక్ అయితే. వైట్ కలర్ క్లాత్, కాటన్ క్లాత్ ఇది. సో పైన చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది అనమాట, మొత్తం లీఫ్ ప్యాటర్న్ తోటి. ఇది 16 చూసారు కదండి ఇందాక ప్రైస్ 1699 సంథింగ్ ఎంతో ఉండింది. అండ్ ఇది కూడా ఈ వైట్ షర్ట్ కూడా చాలా బాగుంది, కాకపోతే ఇది కొంచెం కుర్తీ టైప్ లో ఉంది. క్లాత్ మాత్రం చాలా థిక్ గా ఉందండి, కాటన్ క్లాతే అనమాట. ఇది కూడా ప్రైస్ 1699 అలా ఉంది. దీనిపైన చూసారా పెయింటింగ్ టైప్ లో ఉందన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా కొంచెం పెయింట్ టైప్ లో ఇచ్చారు. చాలా బాగుండింది అది కూడా. అండ్ ఈ రెడ్ కలర్ ఫ్రాక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, ఎందుకంటే క్రిస్మస్ సీజన్ కాబట్టి రెడ్ అనేది ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉండింది. ఇది 1899 అండి ప్రైస్ వచ్చేసి. అండ్ దాని పక్కనే ఫ్లోరల్ థీమ్ తో కూడా చాలా వరకు కుర్తీస్, అలాగే షార్ట్ కుర్తీస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీని ప్రైస్ చూడండి 1299 అలా ఉండింది అనమాట, ఫ్లోరల్ థీమ్ తోటి. కానీ చాలా బాగుండింది కలర్ఫుల్ గా అది. అండ్ ఇది వచ్చేసి సింపుల్ వైట్ షర్ట్ అనమాట. షర్ట్ కి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి అయితే. సో దీని ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా 1299 అలా ఉందన్నమాట ప్రైస్ అయితే. సో ఇందాక నేను ఒకసారి ట్రై చేశాను కదా ఈ స్వెట్ షర్ట్ ని. సో ఈ కలర్ సంథింగ్ టీల్ గ్రీన్ ఆ కలర్ లో ఉండింది అది. అండ్ ఇది వచ్చేసి రెడ్, మంచి రెడ్ అండి. ఈ వీడియోలో సరిగా కనపడట్లేదు కానీ మంచి రెడ్ అన్నమాట, బయట నేను చూసాను కదా. సో అవి ట్రై కూడా చేశాను. నాకు ఆ స్వెట్ షర్ట్స్ ఎందుకో బాగా అట్రాక్ట్ చేసేస్తాయండి నన్ను స్వెట్ షర్ట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, అందుకనే ట్రై చేశాను అనమాట. ఇందాక చూపించిన స్వెట్ షర్ట్ వచ్చేసి ఇదే.
సో కలర్ చూడండి ఎంత బ్రైట్ అండ్ వైబ్రెంట్గా ఉందో. క్రిస్మస్ కాబట్టి కొంచెం బ్రైట్ బ్రైట్ కలర్స్, బాగా రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉండింది. స్టార్టింగే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో కూడా చాలా వచ్చినాయి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 1299 అలా పడింది. ఎల్ఓవి బ్రాండ్ అండి ఆ స్వెట్ షర్ట్స్ అయితే. సో ఎల్ఓవి బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటానన్నమాట. ప్యాటర్న్స్ కానీ వాటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇవి టీ షర్ట్స్ చూసారా, సింపుల్ టీ షర్ట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ప్రైస్ 499 అలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అదే రేంజ్లో ఉన్నాయండి. షర్ట్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి అనమాట. టీ షర్ట్స్, ఇదంతా టీ షర్ట్స్ రోనే అనమాట. సో కలర్స్ బాగున్నాయి, దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ, అందుకని చెప్పి ట్రై చేశాను ఇవి కూడా. కానీ స్టార్టింగ్లో చూసిన టీ షర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ఆ టైపే అనమాట ఇవి కూడా. చూసారా, ఎక్కడ కనబడినా రెడ్డే అండి. నాకు ఎందుకు రెడ్ బాగా అట్రాక్ట్ చేసేస్తుంది నన్ను. సో రెడ్ కలర్లో ఏం కనిపించినా అవే చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి నెట్టెడ్ వైట్ షర్ట్స్ 1299 అట్లా ఉంది ప్రైస్ అయితే. అండ్ ఈ జీన్స్ వేర్ కూడా కొన్ని బాగున్నాయండి జీన్స్ వేర్ అయితే. సో నాకు సెట్ అవ్వని చాలా వరకు కొన్ని అవాయిడ్ చేస్తాను జీన్స్ అయితే. ఓన్లీ కొన్ని ప్యాటర్న్స్ తీసుకుంటాను అనమాట. ఈ స్వెట్ షర్ట్ చూడండి, మంచి కలర్ ఆనియన్ పింక్ కలర్ ఉంది. 1299 ప్రైస్ అనమాట. క్రాప్ టాప్ లో ఉంది. సో ఈ జీన్స్ కి దీనికి చాలా బాగా సెట్ అయిపోతుందండి ఆ పింక్ కలర్ కానీ తీసుకున్నట్టయితే. నేను అదే ట్రై చేసిన, ఇదేమో స్ట్రైట్ కట్ ప్యాంట్ టైప్ లో వచ్చింది అనమాట, బూట్ కట్ టైప్ లో. అదే నేను వేసుకుంటానా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఆ కలర్ చాలా బాగా నచ్చిందండి, ఆ జీన్స్ కలర్ మాత్రం. ఫైనల్ గా అయితే వేరే కలర్ తీసుకున్నాను, కానీ ఇది కూడా నాకు బాగా నచ్చింది. 499 అట్లా ఉండింది అనమాట ప్రైస్ అయితే. అండ్ ఇప్పుడు ఈ వెల్వెట్ వింటర్ సీజన్ కాబట్టి వెల్వెట్ లో కూడా మంచి డిజైన్స్ అనేవి వచ్చినాయి. సో షార్ట్ టాప్ కానీ అలాగే సింగిల్ పీస్ కానీ చాలా బాగున్నాయి ఇవి. అండ్ కమింగ్ టు హ్యాంగింగ్స్, ఈ హ్యాంగింగ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉండిందండి. అంటే కొత్త స్టాక్ వచ్చింది అనుకుంటాను. సో బాగా ఫ్రెష్ పీసెస్ అనమాట అన్నీ. చాలా వరకు స్టాక్లోనే ఉన్నాయి. కొన్ని అయితే నేను హూప్ టైప్ ఆఫ్ లూప్స్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా ప్రిఫర్ చేస్తాను. సో ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, డిఫరెంట్గా ఉండింది. 399 అట్లా ఉండింది అనమాట ప్రైస్ అనేది. వీటిలోనే ఇంకొన్ని చూసాను అనమాట ప్యాటర్న్స్ అనేవి. సో మీరు కూడా చూడండి, ప్రైస్తో సహా కొన్ని అయితే డిస్ప్లే చేస్తాను అనమాట. హ్యాంగింగ్స్ అన్ని క్లియర్గా చూడండి. నేను వెస్టర్న్ అలానే ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ అన్ని హ్యాంగింగ్స్ అయితే కవర్ చేశాను. ఆల్మోస్ట్ నేను నార్మల్గా షాప్కి వెళ్తే అంత బాగా కవర్ చేయను, కానీ మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పి ఈసారి బాగా మంచిగా కవర్ చేశాను అనమాట ప్రతిదీ. కమింగ్ టు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లేదంటే హ్యాంగింగ్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఎథ్నిక్ వేర్ ఇవన్నీ కవర్ చేశాను మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు అయితే. సో ఈ హ్యాంగింగ్స్ కానీ ఈ నెక్ పీసెస్ కానీ 699 అట్లా ఉన్నాయి అనమాట ప్రైసెస్ అయితే. కొన్ని 399 ఆ రేంజ్లో ఉన్నాయి. కొంచెం ప్రైజీ అనిపిస్తే కానీ వెస్ట్ సైడ్లో క్వాలిటీ బాగుంటుందండి. ప్యాటర్న్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఈ హ్యాంగింగ్స్ చూడండి 399 అట్లా ఉండింది అనమాట ఆక్సిడైజ్డ్. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మొత్తం క్లియర్గా చూడలేదు, కానీ ఏదో ఊరికే మీకోసం అని చూపించాను. నాకైతే పర్సనల్గా అంత ఇంట్రెస్ట్ ఉండదు పర్చేస్ చేయడానికి. సో వీటి ప్రైసెస్ కూడా కొన్ని అయితే చూసాను అనమాట, నచ్చిన వరకు. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి ఈ హ్యాండ్ బ్యాగ్స్. ఇది వచ్చేసి సంథింగ్ అరౌండ్ లైక్ 1299 అట్లా ప్రైస్ ఉందని అనుకుంటాను. సో ఎస్ అండి, 1299 ఆ ప్రైస్ పడింది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా హ్యాంగింగ్స్, అవే ట్రై చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఒక 6 పెయిర్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి అనుకుంటా దాంట్లో. అలాగే నేను ట్రై చేసినవి కూడా తీసుకున్న దానికే ట్రై చేశానండి. మాక్సిమం కొన్ని అయితే నేను బాగానే పర్చేస్ చేశాను అనమాట ఈసారి వెబ్సైట్లో. నాకు కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది. హ్యాంగింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, అలాగే సింపుల్ చైన్స్ కానీ, చిన్న స్టడ్స్ కానీ బాగుండింది కలెక్షన్ అయితే. ఇది కూడా 399 అట్లా ఉండిందండి బటర్ఫ్లైది అయితే. సో అలానే క్లిప్స్, చిన్న క్లిప్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో అండి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి. అట్లనే మనం కూడా పెట్టుకోవచ్చు, కానీ మరి అంత స్టైల్ అయితే నేను ప్రిఫర్ చేయను. నార్మల్గా వేసుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే. అండ్ కమింగ్ టు దిస్ క్రాప్ టాప్స్, ఇవన్నీ 599 అట్లా ఉన్నాయన్నమాట. ఇవంతా కొంచెం లైక్ స్టూడియో ఫిట్ ఆ బ్రాండ్ నుంచి. సో ఇవన్నీ 999 అండ్ 699, 599 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. స్టూడియో ఫిట్లో ఒక 3 to 4 పేర్స్ అప్పట్లో ఎప్పుడో 2 years బ్యాక్ తీసుకున్నాను, కానీ అవి తక్కువ అండి వాడడం. ఓన్లీ వింటర్ టైంలో తప్ప రిమైనింగ్ టైంలో వాడలేమన్నమాట. చాలా థిక్గా ఉంటుంది క్లాత్ అయితే. అండ్ ఇది చూడండి, ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సింపుల్ షర్ట్ అనమాట. నాకు ఎందుకు లూజ్ షర్ట్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇది కూడా బాగుండిందండి, కానీ ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు. 1499 అంట, గ్రీన్ కలర్ ఫ్లోరల్ థీమ్లో వచ్చింది కదా. సో అలాగే ఇంకా చూస్తూ ఉన్నాను, ఎన్ని చూసినా కూడా కన్ఫ్యూషన్. అన్ని బాగున్నట్టే అనిపిస్తే ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఫైనల్గా అయితే ఈ వీడియో చూస్తుంటే అరే నేను చాలా మిస్ చేశాను అని అనుకుంటూ ఉన్నాను. స్వెట్ షర్ట్స్ కన్నా నార్మల్ షర్ట్స్ అయితే నాకు ఇష్టం, బేసిక్గా అవే తీసుకో ఉండాల్సింది అని అనిపించింది.
కొన్ని ట్రై చేశాను కానీ ట్రై చేయనివి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూస్తుంటే నాకు అర్థమవుతుందండి. ఈ కలర్ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను చేతిలో పట్టుకున్నాను కదా, బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ అనమాట. నాకు ఆ కలర్ అస్సలు లేదు. సో బాగుంటుందా లేదా అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. వీడియోలో చూస్తుంటే పర్టికులర్గా ఈ రెడ్ అండ్ హాఫ్ వైట్ది చాలా బాగుండింది, ఫ్లోరల్ థీమ్ వచ్చి. అండ్ ఈ జాకెట్ కూడా ఊరికే చూపిస్తున్నాను, నేనైతే ట్రై చేయలేదు కానీ. అండ్ ఈ షర్ట్ చూసారా, ఇది లేటెస్ట్ గా సుమా గారు అయితే ఏదో సంథింగ్ ఇన్స్టా రీల్ పోస్ట్ చేసినట్టున్నారు, దాంట్లో అయితే ఇదే షర్ట్ చూసాను అనమాట. ఈ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి, ఫ్లోయీగా మంచిగా లూజ్ గా చాలా బాగా నచ్చినాయి ఈ షర్ట్స్ అయితే. వీటిలో ఒకటైతే ట్రై చేశాను తీసుకుందామనని, కానీ నాకు ట్రై చేసిన తర్వాత అంతేం బాగాలేదని అనిపించింది ఎందుకో పర్సనల్ గా, సో అందుకని తీసుకోలేదన్నమాట. వీటి ప్రైస్ సంథింగ్ నాకు గుర్తులేదు, కానీ ఇందాక వేసుకున్న షర్ట్ అయితే ఇది ఆల్రెడీ నేను డిస్ప్లే కూడా చేశాను కదండి, ఇది ప్రైస్ 1299 అట్లా ఉందనుకుంటా ఈ స్వెట్ షర్ట్. సో అదే ట్రై చేశాను, రెడ్ కలర్. అండ్ ఈ ప్యాంట్ కూడా ట్రై చేశాను అనమాట. ఈ ప్యాంట్ బేసిక్ గా స్వెట్ షర్ట్ కి అయితే మ్యాచ్ కాలేదు, కానీ నార్మల్ గా సైజ్ కోసం అని చెప్పి చూసాను. ఈ చాక్లెట్ బ్రౌన్ ది కొంచెం లూజ్ ఫిట్టింగ్ అనిపించింది, బట్ స్టిల్ ట్రై చేశాను. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, వీడియోలో కన్నా కూడా బయట చాలా బాగుండిందండి ఈ కలర్ అయితే. అలాగా కొన్ని అయితే ట్రై చేశాను నాకు నచ్చినంత వరకు అయితే, స్వెట్ షర్ట్స్ కానీ జీన్స్ కానీ. నేను ఈ జీన్స్ అయితే తీసుకున్నానండి. ఈ వైట్ షర్ట్ నాకు బయట చాలా బాగా నచ్చింది, కానీ నాకు ఎలా ఉందో అన్నది నాకు ఇంకా డౌటే అండి. అసలు బాగుందా బాగాలేదా అన్నది కూడా కన్ఫ్యూజనే అనమాట. ఫైనల్గా అయితే తీసుకోలేదు, కానీ మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి, నా డౌట్ని క్లారిఫై చేయండి, అసలు ఇది బాగుందా బాగాలేదా అని చెప్పి. ఈ వైట్ షర్ట్ అయితే నాకు ఎందుకో బాగా నచ్చింది, వైట్ ఈజీగా అట్రాక్ట్ చేసేస్తుందండి కదా. నెక్స్ట్ అయితే ఈ స్వెట్ షర్ట్ ట్రై చేశాను అనమాట. ఇది పర్చేస్ చేశానులేండి, కొన్ని అయితే ట్రై చేసినంత వరకు పర్చేస్ చేశాను నచ్చిన వరకు. ఈ స్వెట్ షర్ట్స్ అయితే దేని పైన ఎక్కడికి వెళ్ళినా కూడా బాగానే సెట్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. బయటకు వెళ్ళినా సరే, షాపింగ్కి వెళ్ళాలనుకున్నా సరే, లేదంటే వెకేషన్కి వెళ్ళాలనుకున్నా సింపుల్గా ఉంటాయి అనమాట స్వెట్ షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ అనేవి. అండ్ ఇదంతా నైట్ వేర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో అంతా నైట్ వేర్ కూడా ఉండింది. నైట్ వేర్ కూడా క్వాలిటీ బాగుంటుంది వెస్ట్ సైడ్లో. సో దీని ప్రైస్ వచ్చేసి టాప్ 499 అలా ఉందన్నమాట, నైట్ వేర్కి టాప్. అండ్ బాటమ్ కూడా అలానే ఉన్నాయి అనమాట, ప్రైస్ వచ్చేసి 799 అట్లా ఉంది, టాప్ అండ్ బాటమ్ అట్లాగా. సో ఇవంతా నైట్ వేర్ సెక్షన్ అనమాట, చూడండి ప్రైజెస్. కానీ కలెక్షన్ బాగుండింది. అండ్ నెక్స్ట్ మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఎథ్నిక్ వేర్ ఉంటాయి కదా ఫస్ట్ ఫ్లోర్లో, సో వెళ్ళిన వెంటనే కొంచెం ఈ కార్డ్ సెట్స్ అయితే చూసానండి నేను. నాకు ఈ కలర్ ఎందుకో బాగా అట్రాక్ట్ చేసింది, వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు, కానీ నార్మల్గా అయితే కలర్ నాకు బాగా అనిపించింది. అందుకే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి చూస్తున్నాను అనమాట కార్డ్ సెట్స్. ఈ మధ్య ఎందుకో కార్డ్ సెట్స్ బాగా నచ్చేస్తున్నాయి నాకు, బయట వెకేషన్కి వెళ్ళినా కూడా బాగుంటాయి ఇవి. 999 ఉందండి పైన టాప్ అయితే, అండ్ బాటమ్ కూడా అంతే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో బాటమ్ కూడా 999 ఉంది. అండ్ ఈ జీన్స్ అయితే ట్రై చేశాను, జీన్స్ క్లాత్ టైప్ వచ్చిందనమాట, అస్సలు బాగాలేదు. నేను వేసుకొని చూస్తే నార్మల్గా అయితే బాగానే ఉంది డిస్ప్లే చేసినప్పుడు, నేను వేసుకొని చూస్తే నాకైతే అస్సలు అంటే అస్సలు సెట్ కాలేదండి, నాకే నవ్వొచ్చింది. సో 1899 ఉందన్నమాట ప్రైస్ అనేది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దానికైతే. అండ్ ఈ పింక్ కుర్తీ కొంచెం లాంగ్ కుర్తీ అనమాట. ఒకసారి కలర్ బాగుండింది, కలర్ మరి వైబ్రెంట్గా పాప్గా అనిపిస్తూ ఉండింది, సో అందుకని చెప్పి ట్రై చేశాను. దీని ప్రైస్ కూడా నేను చూపిస్తానండి. మొత్తం ఓవరాల్ అంతా షార్ట్ కుర్తీయే, ఏంటంటే బటన్స్ వచ్చి కింద ఫ్రిల్స్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చిందనమాట. సో అలాగే హ్యాండ్స్కి మనకి ఎలాస్టిక్ వచ్చింది. సో ప్రైస్ వచ్చేసి 1299 అలా పడింది. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉంది, మొత్తం థ్రెడ్ వర్క్, పింక్ కలర్ది. ఆ పింక్ అయితే తీసుకోలేదండి నేను. అండ్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ కార్డ్ సెట్ అండి, బ్లూ కలర్ది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా బాగా నచ్చేసింది అనమాట. సో ఇదైతే నేను తీసుకున్నానో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ప్రైస్ వచ్చేసి 999 అనమాట బాటమ్ అనేది. టాప్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో ఈ కార్డ్ సెట్ చూపించాను కదా ఇందాక స్టార్టింగ్లో, ఇది కూడా ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందో అని చెప్పి. దీనికంటే నాకు ఆ స్కై బ్లూదే బాగా నచ్చింది, వేసుకుంటే నాకు అంత సెట్ కాలేదని అనిపించింది, సో అందుకని ఇది తీసుకోలేదు. దీని ప్రైస్ చూడండి 999, అండ్ బాటమ్ కూడా 999 పడింది అనమాట. సో పైన ఎథ్నిక్ వేర్ అయితే చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చుతుంది. వెస్ట్ సైడ్లో నార్మల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వెస్టర్న్ వేర్ కన్నా పైన ఎథ్నిక్ వేర్ నాకు చాలా బాగా నచ్చుతుంది వెస్ట్ సైడ్లో అయితే. సో ఇక్కడంతా ఆఫర్స్ అనమాట, 699 అట్లా ఉన్నాయి ప్రైజెస్ అయితే. మొత్తం షార్ట్ కుర్తీస్ అంటే మరీ షార్ట్ ఉండవండి, కొంచెం నీ లెంత్ వరకు వస్తాయి అనమాట. కుర్తీస్ కూడా మోడల్ బాగున్నాయి, కాటన్ అనమాట కుర్తీస్ అని ఇందాక చూపించినవి. అండ్ ఈ గ్రీన్ కలర్ది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, డిజైన్ అంతా ప్యాటర్న్ మొత్తం. సో ఫ్రాక్ స్టైల్లో ఉండింది, అందుకే దీన్ని చూశాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1299 అలా ఉండింది. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కుర్తీ మాత్రం. అండ్ ఈ ప్రింట్ కానీ మొత్తం నాకు చాలా బాగా కొంచెం మంచిగా అనిపించింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుండింది, పట్టుకుంటే ఫ్లోయిగా మెత్తగా బాగుండింది క్లాత్ కూడా. 999 ఉండింది అనమాట, కానీ నేను తీసుకోలేదు, అంత టైం లేదనమాట, ఫాస్ట్గా షాపింగ్ చేసి వెళ్ళిపోయాము, తర్వాత మళ్ళీ చూడొచ్చులే అన్నట్టుగా.
అండ్ ఇవి వచ్చేసి కాటన్ మెటీరియల్ తోటి ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఈ ఫ్రాక్స్ కూడా చూడండి, ప్యాటర్న్స్ ఇవన్నీ బాగున్నాయి. వీటి ప్రైజెస్ అంత క్లియర్గా చూడలేదు కానీ నార్మల్గా అయితే చూపిస్తాను, కొన్ని మోడల్స్ అయితే చూసేయండి. చూడండి, ఈ డ్రెస్ ఎథ్నిక్ వేర్లో ఉండింది అనమాట. కాలర్ నెక్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అలాగే క్లాత్ అంతా సాటిన్ టైప్ ఉంది, చాలా ఫ్లోయిగా ఉందన్నమాట. చాలా స్టైలిష్గా అనిపించింది, అందుకని చెప్పి మీకు చూపించాను. 1999 అనుకుంటా దాని ప్రైస్ వచ్చేసి. అండ్ ఎథ్నిక్ వేర్లో కూడా చాలా బాగుందండి. నాకు కొంచెం ఇట్లా యూనిక్గా డిఫరెంట్గా ఉంది, చాలా బాగా నచ్చుతాయి. డిఫరెంట్ టెక్స్చర్స్ ఉండేవి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ ఎంబ్రాయిడరీ రెగ్యులర్ మోడల్సే అనమాట. అండ్ ఈ వైట్ కలర్ది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి, ఆ ప్రింట్ మొత్తం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని డిస్ప్లేలో ఇలా పెట్టున్నారు డ్రెస్సెస్ అన్ని. ఈ వైట్ ఫ్లోరల్ది నచ్చిందని చెప్పాను కదా, అందుకే ట్రై కూడా చేశానండి. ఊరికే అట్లా పైన పెట్టుకొని మనకి అక్కడ ట్రయల్ రూమ్ దాకా వెళ్ళి ట్రయల్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పటికే చాలా ట్రై చేశానులే అని చెప్పి ఇంకా ట్రై చేయలేదు. కానీ నాకు అదైతే చాలా బాగా నచ్చింది ఆ కుర్తీ అయితే. అండ్ ఈ గ్రీన్ కలర్ది కూడా చాలా డిఫరెంట్గా ఉంది అని అనిపించింది, అందుకే మీకు కూడా చూపించాను. సో వెస్ట్ సైడ్లో అయితే మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నానండి వీడియో అయితే. లేటెస్ట్గా కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా దగ్గరలో ఉండే వెస్ట్ సైడ్ స్టోర్ని అయితే విజిట్ చేయండి. సో న్యూ ఇయర్ లోపే ఏమైనా ఆఫర్స్ ఉన్నా బెస్ట్ కదా. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే, మొత్తం వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసినవన్నీ. నెక్స్ట్ వీడియోలో అయితే ఏమేమి షాపింగ్ చేసానో కూడా చూపిస్తాను. సో గైస్, ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.